హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం వాస్తు శాస్త్రం ప్రకారంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాము. అదేమిటి అంటే, గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మరి మన వారు మంచి ముహూర్తం చూసుకుని గృహప్రవేశం చేసి వాస్తు పురుష పూజ, నవగ్రహ పూజ చేసుకొని ఆ తదుపరి గణపతి హోమం కూడా చేసుకొని ఆ తదుపరి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటున్నారు. చక్కగా బంధువులను, మిత్రులను, ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని చక్కటి భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక ఆదివారం రోజు ఇల్లు మలుగూరుద్దని, ఎరుపు చూపించాలనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచనతో, సెంటిమెంట్తో అమాయక మూగజీవులైనటువంటి కోళ్లను, మేకలను ఇంటి ముందు బలి ఇచ్చి వాటిని చంపి ఆ రక్తాన్ని ఇంటికి పులిమి ఒక పైశాచిక ఆనందాన్ని పొంది ఆ బలి ఇచ్చినటువంటి అమాయకపు మూగ జీవుల యొక్క మాంసాన్ని వండి మరలా బంధువులకు, ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకు విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి గృహం బలిగోరుద్దనేటువంటి ఒక అనాగరిక, అశాస్త్రీయమైనటువంటి ఆలోచన ఎంత దారుణమో మనం ఒకసారి ఆలోచించాలి. మానవ హక్కులు ఎలా ఉన్నాయో కోళ్లకు హక్కులు ఉన్నాయి, మేకలకు కూడా హక్కులు ఉన్నాయి. శుభమా అంటూ చక్కటి గృహాన్ని నిర్మాణం చేసుకున్న మనం ఆ జీవుల యొక్క ఘోషకు, ఉసురుకు మనం బలి అవుతున్నాం, కారణం అవుతున్నాం. కాబట్టి ఆ గృహం, ఆ విధమైనటువంటి బలి ఇచ్చినటువంటి గృహం మనకి ఎన్నడూ సుఖాలను, ఆనందాన్ని ఇవ్వదు. కనుక ఈ అనాచారాన్ని అందరూ నూతన గృహప్రవేశం చక్కగా ఆనందంగా చేసుకోండి. చక్కటి శాకాహారంతో బంధువులకు, ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకు విందుని ఇచ్చి ఆనందంగా జీవించండి. మీరు సంతోషంగా నిర్మాణం చేస్తున్నటువంటి గృహములో. జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః.